కార్మికులకు, శ్రామిక ప్రజానీకానికి మేడే శుభాకాంక్షలు. అంతర్జాతీయ ఐక్యతను ప్రోత్సహించేది మేడే. శ్రామిక వర్గ అంతర్జాతీయతకు చిహ్నం మేడే. దేశంలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఒక సంఘీభావ స్ఫూర్తి ఇచ్చేది మేడే. అలాంటి మేడేకి సరిగ్గా వారం రోజుల ముందు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడి జరిగింది. భయానకమైనటువంటి దాడి జరిగింది. సామాన్య పర్యాటకుల మీద భయంకరమైన దాడి. 28 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. దాడి జరిగిన మరుక్షణం కొంతమంది పాకిస్తాన్ దీనికి కారణమని చెప్పడం మొదలుపెట్టారు. మరికొంతమంది మతపరమైనటువంటి చిచ్చు పెట్టే ప్రయత్నం మొదలుపెట్టి మత కోణం నుంచి రెచ్చగొట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. సాధారణంగా జరగవలసిందేమిటి? అనూహ్యమైనటువంటి ఒక ప్రమాదకర దాడి జరిగినప్పుడు మరుక్షణం బాధితులను ఆదుకోవాలి. ఈ దాడికి కారణాలేమిటో ప్రభుత్వం లోతైనటువంటి విచారణ చేయాలి. సైనికులను, పోలీసులను, నిఘా వర్గాలను అందరినీ అప్రమత్తం చేసి కట్టుదిట్టం చేయాలి. దేశ ప్రజలందరూ ఒక్కటిగా నిలబడాలి. 143 కోట్ల మంది ప్రజలు మేమంతా ఒక్కటిగా నిలుస్తున్నాం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలుస్తున్నామని చెప్పి స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వాలి. ప్రజలందరూ ఐక్యంగా నిలబడాలనే సందేశాన్ని ఇవ్వాలి ప్రతి ఒక్కరు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రజాస్వామ్యవాదులందరూ ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాలి. భారతదేశంలో ప్రజాస్వామ్య శక్తులకు అండగా నిలవాలి. ఇది ఎవరైనా చేయవలసిన పని. ప్రభుత్వం కొంత విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీస్తే కానీ అసలు మూలాలేమిటో స్పష్టత రాదు. మూలాలేమిటో స్పష్టత వచ్చినప్పుడు ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడానికి తగు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది ప్రభుత్వానికి. అందుకని ఆ పని ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. మరి ప్రజల వైపు నుంచి జరగాల్సిందేమిటి? ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేమందరం ఐక్యంగా ఉన్నామని ఒక హెచ్చరిక పోవాలి. ప్రజలు ఐక్యంగా స్పందించాలి. బాధితులకు అండగా నిలవాలి. ప్రభుత్వం ఉగ్రవాద నిర్మూలనకు తీసుకునే చర్యలకు పూర్తి మా సహకారం ఉంటుంది అని చెప్పి బాసటగా నిలవాలి. అన్ని పార్టీలు, అన్ని సంస్థలు, ప్రజలందరూ ఈ వైపే ఆలోచించాల్సిన అవసరం. ప్రజల వైపు నుంచి అలాంటి స్పందనలే మనం చూసాం. అన్ని రాజకీయ పార్టీలు ఆ పద్ధతుల్లోనే సిద్ధపడ్డాయి. కానీ ఇక్కడ మనకు 2 సందేహాలు వస్తాయి. ఘటన జరిగిన క్షణాల్లోనే పాకిస్తానే చేయించింది అని ఎందుకు అంటున్నారు? అంటే ఒక దేశాన్ని ఎందుకు పూచిగా ఎంచుకున్నారు? లేదా దాడి జరిగిన మరుక్షణం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నీ మతం ఏందని అడిగి దాడి చేశారని, నీ పేరేందని అడిగి దాడి చేశారని రూపంలో రెచ్చగొట్టుడు పోస్టులు మనం చూస్తాం. దాడి జరిగిన మరుక్షణం అయితే ఒక విదేశీ కుట్రకోణం, లేకపోతే ఇక్కడ మతపరమైనటువంటి చిచ్చు కోణం. ఇంత స్పాంటేనియస్గా ఇలాంటి వాదనలు ఎందుకు మొదలైనాయి? కార్మిక వర్గం ఐక్యంగా నిలబడాల్సిన సమయం, శ్రామిక ప్రజలు ఐక్యంగా నిలబడవలసిన సమయం, సాధారణ ప్రజలందరికీ ఐక్యతా సందేశాన్ని ఇచ్చేటువంటి మేడే దగ్గర పడుతున్నటువంటి సమయం. దానికి పూర్తి విరుద్ధంగా ప్రజల్లో ఒక అనైక్యతను రెచ్చగొట్టేటువంటి స్పందనలు ఈ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఎందుకు వస్తాయి? సోషల్ మీడియాలో ఇలాంటి ధోరణులు ఎందుకు? సోషల్ మీడియానే కాదు, ప్రధాన స్రవంతి మీడియాలో కూడా ఒక సెక్షన్ పనిగట్టుకొని ఇలాంటి ధోరణి ప్రదర్శించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి? ఇది మనం జాగ్రత్తగా పరిశీలించకపోతే ప్రజల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ప్రమాదానికి లోనవుతాయి. ముందు విదేశీ కోణం మనం చూడాలి. పాకిస్తాన్ మూలాలు ఉండేందుకు అవకాశం లేదనలేము. ఎందుకంటే సుదీర్ఘకాలం పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా నిలబడ్డది. అమెరికా అండతో భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్లో ఉగ్రవాదులకు ట్రైనింగ్ క్యాంపులు కూడా డెవలప్ చేశారు. పాకిస్తాన్ పాలకులు ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇచ్చారు అనేది ప్రపంచమంతా తిరిగినటువంటి సత్యం. కాబట్టి ఇప్పుడు సహజంగానే పాకిస్తాన్ మూలాలుంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ దాడి వెనక పాకిస్తాన్ ఉంటే సందేహించాల్సిన అవసరం లేదు. ఉండేందుకు అవకాశం కూడా కొట్టిపారేది. అయితే ఇప్పుడు నిజంగా ఉందా లేదా అది ప్రభుత్వం తేల్చాల్సిన విషయం. అనుమానానికి మాత్రం ప్రాతిపదిక ఉన్నది, అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలో ప్రభుత్వం లోతుగా విచారణ జరుపుతుంది, జరపాలి, వాస్తవాలు నిర్ధారణ చేస్తుంది. అయితే దానికి ఇప్పటికీ పాకిస్తాన్ లోపల, పాకిస్తాన్ వెలుపల అనేక మార్పులు మనం గమనిస్తున్నాం. స్వతంత్ర పాకిస్తాన్, స్వతంత్ర భారతదేశం ఒకేసారి ఏర్పడ్డాయి. కానీ భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు బలపడుతూ వచ్చినాయి. పాకిస్తాన్లో మతరాజ్యం, సైనిక పట్టు బిగుస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే పాకిస్తాన్ ప్రజల్లో ప్రజాస్వామ్య వాంఛ బలపడింది. ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. సమస్యల పరిష్కారం కోసం వేలాది మంది, లక్షలాది మంది వీధుల్లోకి వస్తున్నారు. తమ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను అక్రమంగా జైల్లో పెట్టారని ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీద కవాతు చేస్తారు. సైనిక పాలకులకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడుతుంది. ఇవన్నీ
సానుకూల పరిణామం. అంతేకాదు దాడి జరిగిన మరుక్షణం మేమే చేశామని 1-2 ఉగ్రవాద సంస్థలు ప్రకటించుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత క్రమంగా అవే ఉగ్రవాద సంస్థలు ఈ దాడితో మాకు సంబంధం లేదు అని చెప్పి డిజోన్ చేసుకున్నట్టు వార్తలు వస్తాయి. పాక్ పాలకులు కూడా ఈ దాడితో మాకు సంబంధం లేదు అని డిసోన్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్న పరిణామం కానీ, ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజానికి వ్యతిరేకంగా వస్తున్న స్పందనలు కానీ టెర్రరిస్టు సంస్థలు ఒక అడుగు వెనక్కి వేయడానికి దారితీసి ఉండవచ్చు. పాక్ ప్రభుత్వం కూడా డిజోన్ చేసుకోక తప్పని పరిస్థితి రావచ్చు. ఇవి మనకు సానుకూల పరిణామం. ఒకవేళ నిజంగా పాకిస్తాన్ పాత్ర ఉంటే అంతర్జాతీయంగా దౌత్యపరమైన ఒత్తిడిని అనేక రెట్లు పెంచాల్సిన అవసరం, అంతర్జాతీయ మద్దతును కూడగట్టవలసిన అవసరం. ఆ పని ప్రభుత్వం చేయాలి. మరోవైపు అది అంతర్జాతీయంగా లేదా క్రాస్ బార్డర్ టెర్రరిజం కాదు, భారతదేశంలోనే జమ్మూ కాశ్మీర్లోనే దానికి మూలాలు ఉన్నాయని తేలితే, ఇదే నిజమైతే అప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎందుకు ఉగ్రవాదం మళ్లీ తలెత్తింది అనే కోణం నుంచి లోతుగా పరిశీలించాలి. ఒకవైపు 5 పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు అని వార్తలు వచ్చినాయి. వారికి తోడు 2 కశ్మీరీలు ఉన్నారు అనే వార్తలు కూడా చూశాం. కాబట్టి జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో కూడా ఎక్కడో వీరి మూలాలు ఇంకా కొనసాగుతున్నాయనే అనుమానాలకు అవకాశం కనపడింది. మనం చూసాం ఆర్టికల్ 370 కాశ్మీరీ ప్రజల్లో ఎంత తీవ్రమైనటువంటి అభద్రతా భావాన్ని సృష్టించింది. ప్రజల నిరసనలను అణిచివేయడం కోసం నెలల తరబడి మిలిటరీ క్యాంపుగా మార్చింది మొత్తం కాశ్మీర్ ప్రాంతాన్ని. కేంద్రం అదొక జైలుగా మిలిటరీ పదఘట్టనల కింద కాశ్మీరీ ప్రజల ప్రజాస్వామ్య వాంఛ నలిపివేశారు. తాత్కాలికంగా ఇలాంటి వాతావరణంలో శాంతియుతంగా ప్రజలున్నట్టు కనిపించి ఉండవచ్చు, కానీ ప్రజల్లో గూడుగట్టుకున్నటువంటి అసంతృప్తి, భద్రతాభావం అట్లానే ఉండే అవకాశం. తాత్కాలికంగా ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులు కూడా వారి డెన్లు కూడా ఒక అడుగు వెనక్కి వేసి తలదాచుకొని ఉండవచ్చు, తల వంచుకొని ఉండవచ్చు. అనుకూల పరిణామాలు వచ్చినప్పుడు మళ్ళీ తలెత్తవచ్చు. కాబట్టి కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా పాలకులు ఎంత కట్టుదిట్టం చేసినా, ఇంటర్నెట్ నెట్వర్క్ కూడా పనిచేయకుండా నెలల తరబడి ఎంత నియంతృత్వ పోకడలకు పోయినా, అక్కడి ప్రజల్లోనే స్థావరాలు ఏర్పరచుకున్నటువంటి ఉగ్రవాదులకు అక్కడ జరిగే పరిణామాలన్నీ తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి దేశమంతా ఆదమరిచి ఉన్న సమయంలో, కాశ్మీర్ ప్రజలు ఆదమరిచి ఉన్న సమయంలో అంతా ప్రశాంతంగా ఉన్నదని నమ్మి లక్షలాది మంది పర్యాటకులు ప్రకృతి అందచందాలు వీక్షించే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ ఉన్మాదపూరితమైనటువంటి దాడి ఉగ్రవాదులు చేసి ఉండవచ్చు. ఆర్టికల్ 370 రద్దు ఎంత ప్రమాదకరమైన చర్య అనేది కేంద్ర పాలకులు అంగీకరించడానికి సిద్ధంగా, దాని చారిత్రక ప్రాధాన్యత గుర్తించడానికి సిద్ధంగా. దాన్ని రద్దు చేయటం వల్ల కాశ్మీరీ ప్రజల్లో వచ్చేటువంటి అభద్రతాభావం ఏ స్థాయిలో ఉంటుందో చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది, అర్థం. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసే వాళ్ళ విషయాలు సహజంగానే కనిపించినట్టుగా. ఏమైనా ఈ రెండింటిలో ఏదైనా కాదు. లేదా కాశ్మీర్లో తలవంచుకొని ఉన్నటువంటి, తాత్కాలికంగా తలవంచుకొని ఉన్నటువంటి ఉగ్రవాదుల పునాదుల బయట నుంచి మద్దతు కూడా వచ్చి ఉండవచ్చు, చెప్పలేదు. అన్ని ప్రభుత్వం లోతైన విచారణ చేసి వాస్తవాలు తేల్చాల్సిన అవసరం, తేల్చినప్పుడు మాత్రమే నిర్మూలించడానికి తగిన మార్గాలు కూడా దొరుకుతాయి. కానీ ఇప్పుడు జరిగింది ఏమిటి? పాలకులు దాడి జరిగిన చోట ఒక్క మిలిటరీ జవాన్ లేడు, పోలీసు లేడు. ఎందుకంత నిర్లక్ష్యం? ఆ ప్రాంతాన్ని సందర్శకులకు సందర్శనార్థం ఈ మధ్యనే తెరిచారు. తెరిచినప్పుడు ఇలాంటి భద్రతా ఏర్పాట్లు ఎందుకు లేదు? నిఘా విభాగం ఏం చేసి? నిఘా విభాగం గాని, మిలిటరీ గాని, పోలీసులు కానీ అందరూ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైంది దీన్ని ముందే పసిగట్టి అడ్డుకోవడంలో? ఈ దాడికి ముందు కాశ్మీర్కు ప్రధానమంత్రి పర్యటన వాతావరణం అనుకూలించట్లేదని ఆ పర్యటనను రద్దు చేశారు. కానీ ఇప్పుడు తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే వాతావరణం కాదు, నిఘా వర్గాలు హెచ్చరించి ఉంటాయి, ఉగ్రవాద దాడికి అవకాశాలున్నాయని హెచ్చరించి ఉంటాయి. అదే నిజమైతే ప్రధాని పర్యటనను రద్దు చేయడం సరైన చర్య. మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి, నిఘా విభాగం నుంచి తగినంత ముందుగానే తగిన సూచనలు, హెచ్చరికలు వచ్చినాయి, అయినా నిర్లక్ష్యం చేశారు తగు చర్యలు తీసుకోవడంలో అని వార్తలు మనం చూసాం. ప్రధానమంత్రి భద్రత కోసం పర్యటన రద్దు చేయడం సమంజసం, సరైంది. కానీ ఒక ప్రధానమంత్రికేనా భద్రత కావాల్సింది? లక్షలాది మంది పర్యాటకులకు భద్రత అవసరం లేదా? కాశ్మీరీ ప్రజలకు భద్రత అవసరం లేదా? మరి ఆ విషయం ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఈ ప్రశ్న కూడా ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు మరొక అంశం చూడాలి. నీ మతం ఏందని అడిగి, నీ పేరు ఏందని అడిగి దాడి చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక భాగం పథకం ప్రకారం రెచ్చగొట్టుడు వార్తలు ప్రసారం, యాజ్ ఇఫ్ వీళ్ళు అక్కడే ఉండి చూస్తూ మాట్లాడుతున్నంతగా వార్తలు వచ్చాయని చెప్పడానికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
మత కొట్లాటలు జరిగినప్పుడు గతంలో హైదరాబాద్లో మీడియా ఎంత సంయమనం పాటించిందో మనం చూసాం. దాడి చేసిన వారి మతం కానీ, దాడికి గురైన వారి మతం కానీ పత్రికల్లో రాసేవాళ్ళు కాదు, టీవీల్లో చెప్పేవాళ్ళు కాదు, అన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అక్కడ జరిగిందో జరగలేదో ఇంకా నిర్ధారణ కావాల్సిన విషయాలు కూడా యాజ్ ఇఫ్ వీళ్ళు అక్కడ ఉండి చూస్తూ మాట్లాడుతున్నట్టుగా రెచ్చగొట్టుడు పద్ధతుల్లో సోషల్ మీడియాలో కానీ టీవీల్లో కానీ చెప్పటం అంటే మీడియా ఏం సంయమనం పాటిస్తున్నది? మీడియాలో ఎందుకు ఈ అపసవ్య ధోరణులు పెరిగినాయి? మీడియాలో ఒక భాగం ఎందుకింత బాధ్యతారహితంగా రెచ్చిపోతున్నది? ఇది కూడా సీరియస్ గా పరిశీలి. ముఖ్యంగా మీడియాలో పెద్ద ఎత్తున కార్పొరేట్ పట్టు బిగించిన ఫలితం, కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాల్లోకి మీడియా పోతున్న పరిణామ క్రమంలో వస్తున్నటువంటి ధోరణులు. ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో మీడియా 4వ స్తంభం అని ఒక క్రెడిట్ మీడియాకు ఉంది. ముఖ్యంగా పత్రికలే ఉన్నటువంటి కాలంలో వచ్చినటువంటి క్రెడిట్, దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు మీడియా. కానీ ఒక సెక్షన్ పాత్రలు, మీడియాలో ఒక సెక్షన్ అనుసరించే పద్ధతులు, ఈరోజు మీడియా అనేక సంవత్సరాలుగా సంపాదించుకున్నటువంటి ప్రజాస్వామ్యం 4వ మూల స్తంభం అనేటువంటి క్రెడిట్ను ఈరోజు నిలబెట్టుకోవడమే కష్టమయ్యే స్థితి చూస్తున్నాం. హిందూ సింహం జోలు విధించాలి అని చెప్పి మీడియాలో హిందూ సింహం జోలు విధించాలి అని అంటే జోలు విధించి ఎవరి మీద దాడి చేయాలి? ఒక టీవీ చర్చల్లో నాతో పాటు ఒక బీజేపీ నాయకుడు పాల్గొన్నాడు. హిందూ సమాజం కళ్ళు తెరవాలి, కదలాలి అని చెప్పేశాను. ఏం సందేశం ఇస్తున్నారు? ప్రజలందరూ ఐక్యంగా నిలబడాలి అని చెప్పాల్సిన సమయంలో హిందూ సమాజం కదలాలి, మేల్కొనాలి అని అంటే ఇతరుల మీద దాడులు చేయమని చెప్పి ప్రోత్సహించడమే కదా. ఉగ్రవాదులు ఒకవేళ నిజంగానే మతం పేరు అడిగి లేదా మనిషి పేరు అడిగి దాడి చేసి ఉంటే దాని నుంచి మనం ఏమర్థం చేసుకోవాలి? ఉగ్రవాదులు భారతదేశంలో మతపరమైన చిచ్చు పెట్టే కుట్రతో ఈ పని చేసి ఉంటారు అని అర్థం చేసుకోవాలి. మతపరమైన చిచ్చు పెట్టాలని ఉగ్రవాదులు కోరుకున్నప్పుడు కాదు, 143 కోట్ల మంది భారతీయులు హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, ఏ మతం ఈ మతం ఆ మతం అనే తేడా లేదు, మేమంతా భారతీయులం, ఒక్కటిగా నిలబడ్డాం, ఉగ్రవాదుల అంతు తేలుస్తామనే పద్ధతుల్లో స్పందించాలి కదా. ప్రజలందరినీ ఐక్యంగా కదలాలని చెప్పేటువంటి సంఘీభావ స్ఫూర్తిని, ఐక్యత స్ఫూర్తిని ఇవ్వాలి కదా. రాజకీయ పార్టీలైనా, సంస్థలైనా, మీడియా అయినా ఎవరైనా ఇప్పుడు ప్రోత్సహించాల్సింది. అందుకు భిన్నంగా హిందూ సమాజం కదలాలి అని అనడం అంటే అర్థం ఏమిటి? ఉగ్రవాదులు హిందూ ముస్లిం చిచ్చు పెట్టాలని చెప్పి దాడి చేశారని స్పష్టంగా అర్థమవుతున్నది. అది నిజమైతే వాళ్ళు చేసింది. అప్పుడు హిందూ సమాజం మేల్కొనాలని చెప్పేవాళ్ళు కూడా ఉగ్రవాదులు ఏం కోరుకున్నారో వీళ్ళు అదే కోరుకుంటున్నట్టు కదా. ఉగ్రవాదుల చర్యలకు వీరి చర్యలకు తేడా ఏముంది? ఇంకా వారి చర్యలు దేశంలో లేదా కాశ్మీర్లో మత చిచ్చు పెట్టడమే. ఇప్పుడు హిందూ సమాజం మేల్కొనాలని చెప్పేవాళ్ల చర్య కూడా అంతిమంగా మత చిచ్చు పెట్టేందుకే దారితీస్తుంది. ఇది దేశ ప్రయోజనాలకు ఎంత హానికరం. దేశభక్తులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. నిజమైన దేశభక్తులు ఎవరు ఇలాంటి వైఖరిని సమర్థించరు. భారతీయులంతా ఒకటిగా నిలబడాల్సిన సమయం. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. టెర్రరిస్టులకు కులము, మతం, ప్రాంతం లేదు. విధ్వంసమే వాళ్ళ లక్ష్యం. ఈ దేశంలో మత చిచ్చు పెట్టాలనే లక్ష్యంతో వచ్చి ఉంటే ఆ రూపంలో మతాన్ని పాచికగా కూడా టెర్రరిస్టులు వాడుకొని ఉండవచ్చు. కానీ మనం చేసే పని కూడా అటే దారి తీయకూడదు కదా. వారు మత చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తే మేము మత సామరస్యంతో ఐక్యంగా ఉన్నామని మనం సమాధానం చెప్పాలి కదా. టెర్రరిస్టులు అంతు తేలుస్తాం, అందరం ఐక్యంగా నిలబడ్డాం, కబడ్దార్ అని చెప్పే పద్ధతి కదా రావాల్సింది. దేశభక్తుల్లో రావాల్సిన స్ఫూర్తి అది, స్పిరిట్ అది. కానీ అందుకు భిన్నంగా ఇలాంటి రెచ్చగొట్టుడు వైఖరి సోషల్ మీడియా రావటం అనేది బాధ్యత అనిపించుకోదు. భారతీయ సమాజానికి ఇది చాలా హాని చేస్తుంది. అంతేకాదు, మనం కొన్ని ఘటనలు చూస్తే అసలు దాడి చేసిన ఉగ్రవాదులు ముస్లింలై ఉండవచ్చు, కానీ అక్కడ పర్యాటకులను రక్షించిన వాళ్ళందరూ కూడా ముస్లింలే అనే విషయం మనం కాశ్మీరీ ముస్లింలే. హార్స్ రైడర్ పర్యాటకుల మీద దాడి జరుగుతుంటే ఉగ్రవాది దగ్గర నుంచి తుపాకీ గుంజుకునే ప్రయత్నం చేశాడు, పర్యాటకులను రక్షించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరి ఆయన ముస్లిం. అంతేకాదు, ఒక మహిళను పేరెడుగుతుంటే ఒక క్యాబ్ డ్రైవర్ ఆయన ముస్లిం, కాశ్మీరీ ముస్లిం. తల్లి నువ్వు పేరు చెప్పకు, నేను నిన్ను రక్షిస్తానని చెప్పి ఆమెను రక్షించాడని ఆమె మీడియాకు బహిరంగంగా చెప్తున్నది. ఆ విషయం సోషల్ మీడియాలో వచ్చింది, టీవీల్లో వచ్చింది. మరి ఆమె హిందూ మహిళ, రక్షించినటువంటి క్యాబ్ డ్రైవర్ కాశ్మీరీ ముస్లిం. ఇక్కడ మత కోణం ఏముంది? ఇక్కడ మానవత్వం, పరస్పర సహకారం, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పర్యాటకులను రక్షించుకోవడం ఎట్లా అనేటువంటి ఒక సంఘీభావ స్ఫూర్తి ఉంది. అంతేకాదు, ఒక కేరళ మహిళ తన కళ్ళ ముందే భర్తను చంపితే దిక్కుతోచని స్థితిలో ఉంటే కాశ్మీరీ ముస్లింలు ఇద్దరూ ఆమెను వెంట తీసుకొని కేరళకు తీసుకెళ్లి దిగబెట్టి వచ్చారు. ఆ కేరళ మహిళ చెప్తోంది, నా భర్తను కోల్పోయాను నేను కాశ్మీర్ పోయి, కానీ కాశ్మీర్ నుంచి 2 అన్నలను నేను సంపాదించుకున్నామంటోంది. అర్థం చేసుకోవాల్సిన మరి ఆ ఇద్దరు కూడా ముస్లిం యువకులు. అంతేకాదు, ఘటన జరిగిన మరుక్షణం పర్యాటకులందరూ తక్షణమే వెళ్లిపోయే ప్రయత్నం చేస్తారు. అందుకని బస్టాండ్లకు, రైల్వే స్టేషన్లకు, ఎయిర్పోర్టుకు పోతుంటే ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, హార్స్ రైడర్లు వాళ్ళందరూ ముస్లిమ్స్. పర్యాటకుల అత్యధికులు హిందువులే. ఈ పర్యాటకులందరినీ ఉచితంగా ఛార్జీ తీసుకోకుండా ఉచితంగా వీరందరినీ బస్టాండ్లకు, రైల్వే స్టేషన్లకు, ఎయిర్పోర్టుకు దీన్ని ఏమనాలి? ఆ తరలించే క్రమంలో వారు వేడుకున్నారని వార్తలు వస్తున్నాయి.
ఆ ఉగ్రవాదులను మమ్మల్ని ఒకే గాట కట్టకండి దయచేసి అని వేడుకున్నారు. మతం కోణంలో చూడకండి మమ్మల్ని. ఎందువల్ల? కశ్మీరీయులకు భుక్తి పర్యాటకులే. పర్యాటకులు లేకపోతే కశ్మీరీయులకు ఆహారం లేదు. పర్యాటక రంగంలో వచ్చేటువంటి ఆదాయమే కశ్మీరుల బతుకుతేరు. అందుకని ఇలాంటి ఉగ్రవాద దాడులు, ఇలాంటి విచ్ఛిన్నకరమైనటువంటి దాడులు కశ్మీరీ ప్రజల పొట్టగొడతాయి. ఇప్పుడు పర్యాటకులు ఆగిపోవడంతో కశ్మీరీ ముస్లింలకు బతుకుతెరువు మార్గం లేకుండా. అందుకని పర్యాటక రంగం డెవలప్ కావాలని, వర్ధిల్లాలని అక్కడ ముస్లిం ప్రజలు కోరుకుంటారు. మతం, కులం అనే పేరు లేదు, ఈ దేశం ఆ దేశం అనేది లేదు. లక్షల సంఖ్యలో పర్యాటకులు ఎంతమందికి వస్తే అంతగా వాళ్ళు సుభిక్షంగా ఉంటారు. అందుకని ఈ ఉగ్రవాద దాడి వాళ్ళ పొట్టగొట్టారు. ఉగ్రవాదానికి కాశ్మీరీ ప్రజలు వ్యతిరేకం. ఈ విషయం కదా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, కాశ్మీరీ ముస్లింలు ఆటో డ్రైవర్లు, హార్స్ రైడర్లు, క్యాబ్ డ్రైవర్లు ఉచితంగా ప్రయాణికులందరినీ తమ బస్టాండ్లకు, రైల్వే స్టేషన్లకు, ఎయిర్పోర్ట్లకు చేర్చుతూ ఉంటే విమానయాన సంస్థలు చేసిన పని ఏమిటి? విమానయాన సంస్థలన్నీ ముస్లింల చేతుల్లో లేవు, హిందువుల చేతుల్లోనే ఉన్నాయి. మరి వెంటనే విమానంలో వెళ్ళిపోవాలనుకునే వాళ్లలో కూడా అత్యధికులు హిందువులే. కానీ 6,000 ఉన్నటువంటి టిక్కెట్ను 60,000, 70,000 చేసినాయి విమానయాన సంస్థలు. దీన్ని ఏమంటాం? ఇల్లు తగలబడుతుంటే బొగ్గులు ఏరుకునేటువంటి ప్రయత్నం లాంటిదే కదా ఇది. అంత భయంకరమైన దాడి జరుగుతుంటే ప్రయాణికులందరినీ సేఫ్గా తరలించాలి, రక్షించాలి అని చెప్పి సేవా దృక్పథంతో ఉచితంగా తీసుకెళ్ళాలి, లేదా హాఫ్ రేటుతో తీసుకెళ్ళాలి. అలాంటిది ఒక ఆటో డ్రైవరు, ఒక క్యాబ్ డ్రైవరు, ఒక హార్స్ రైడరు చూపించినటువంటి సహాయ స్ఫూర్తిని కూడా విమానయాన సంస్థలు చూపించలేకపోయాయి. పైగా 6,000 టికెట్ను 60,000, 70,000 కమ్ముకొని సొమ్ము చేసుకుని. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది! పెట్టుబడిదారీ సంస్థ. లాభాపేక్షే తప్ప మానవత్వానికి స్థానం లేదు ఈ పెట్టుబడిదారుల లాభతృష్ణలో. అదే కనపడుతోంది మనకి. అందుకని ఈ మొత్తం వ్యవహారాన్ని మనం జాగ్రత్తగా చూసినాం. ఇక్కడ మనం వెతకాల్సింది మతాన్ని కాదు. ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ, రక్షణ మంత్రి కానీ అనేక సార్లు చెప్పారు ఇప్పటికే. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణిచివేశాం, లేకుండా చేశాం, ఏరిపారేశామని చెప్పి క్రాస్ బార్డర్ టెర్రరిజంను కూడా అంతం చేశామని చెప్తూ వచ్చాం. మరి క్రాస్ బార్డర్ టెర్రరిజం అంతం చేస్తే 5 బార్డర్ దాటి ఎట్లా వచ్చారు? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మిలిటరీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే కదా ఉంది. మరి ఎందుకు విఫలమైంది వాళ్ళని రాకుండా చేయడంలో? లేదు, కాశ్మీర్లోనే వాళ్ళు దాగి ఉంటే మరి నిర్మూలించేశామని డంబికాలు ఎందుకు ప్రకటించుకున్నారు? అంటే రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలు, వాస్తవిక దృక్పథం లోపించింది కేంద్ర ప్రభుత్వంలో, బీజేపీ నాయకత్వంలో అని ఈరోజు స్పష్టంగా కనపడు. అందుకని ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో రాజకీయ ప్రయోజనాలు కాదు చూడాల్సి, దేశ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ఇది చూడాల్సింది. ముఖ్యంగా పాలకులు చేయాల్సినటువంటి పని ఇది. కానీ పాలకులు ఈ రోజు ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు? ఇదే ఇప్పుడు ఆందోళన. పుల్వామా దాడి చూసాం మనం, 40 మంది సైనికులు హతులయ్యారు. అప్పుడు తేలింది ఏమిటి? అప్పుడు కూడా నిఘా విభాగం హెచ్చరికలు ముందే ఉన్నాయి, అయినా ఖాతరు చేయలేదు. మిలిటరీ రోడ్డు మార్గంలో పోవడం మంచిది కాదు, మాకు విమానాలు ఇవ్వండి అని అంటే కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందని తేలింది, వార్తలు వచ్చినాయి. అట్లనే ఉగ్రవాదులు వినియోగించినటువంటి RDX ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు మిలిటరీ స్థావరాల నుంచే తస్కరించినాయని చెప్పేసి వార్తలు వచ్చినాయి. ఎట్లా సాధ్యమైంది? వాటి మీద విచారణ చేస్తున్నామన్నారు. మరి ఆ విచారణ నివేదిక ఈ రోజుకి బయటికి రా. పుల్వామా దాడి ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, తీసుకున్న చర్యలు ఏమిటి? విచారణ నివేదిక లేదు, ప్రభుత్వం తీసుకున్న చర్యల నివేదిక లేదు. ఇప్పుడు మరొక భయానకమైనటువంటి దాడి మళ్ళీ. మరి నీ విచారణ నివేదిక ఏమైంది? అంతేకాదు, నువ్వు బాలాకోట్ తీసుకున్నా, పుల్వామా తీసుకున్నా, ఇప్పుడు జరిగినటువంటి దాడి తీసుకున్నా, పహల్గాం తీసుకున్నా, ఏ ఉగ్రవాద దాడి తీసుకున్నా సరిగ్గా ఏదో ఒక ఎన్నికలకు ముందే జరుగుతుంది. అసలు దీని మతలబ్ ఏంటి? ఈ ఎన్నికలకు ఉగ్రవాద దాడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడే ఉగ్రవాద దాడులు ఎందుకు జరుగుతాయి? ఇది కూడా లోతుగా పరిశీలించాల్సి. ఏమైనా పాలకుల వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడం కోసం ప్రజల దృష్టిని మళ్లించడం బాధ్యత అనిపించుకో. సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనటువంటి పాలకులను సేవ్ చేయడం కోసం అది బీజేపీ చేసినా, RSS చేసినా, వారి చేతుల్లో ఉన్న సోషల్ మీడియా బృందాలు చేసినా, ఎవరు చేసినా అయితే మతం వైపు లేకపోతే మరో దేశం వైపు చూపించి రెచ్చగొట్టేటువంటి ధోరణులు ఇది మరింత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తే దేశానికి నష్టం చేస్తాయి. మనం వెతకాల్సింది ఒక దేశం బూచినో, ఒక మతం బూచినో కాదు. అసలు ఈ ఉగ్రవాద దాడి ఎందుకు జరిగింది, దానికి మూలాలేమిటి, ఎక్కడున్నాయి దానికి మూలాలు వెతికి నిర్దాక్షిణ్యంగా అణిచివేయడం ఇప్పుడు తక్షణ అవసరం. ప్రభుత్వం ఆ పని చేయాలి, ప్రజలందరూ అందుకు సహకరించాలి. ఇది ఇప్పుడు జరగాల్సింది. మేడే సందర్భంగా శ్రామిక వర్గ ఐక్యతను కోరుకునే వాళ్ళందరూ, ప్రజాస్వామ్య మనుగడను కోరుకునే వాళ్ళందరూ కూడా, భవిష్యత్తు సమసమాజం రావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ దృష్టితో పరిశీలించాలి. ఈ దేశంలో ఇలాంటి అపసవ్య ధోరణులకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యంగా నిలబెట్టేందుకు కృషి చేయాల్సినటువంటి సమయం ఇది.